ఇది అసలైన ముచ్చట. ఆదిలాబాద్లో క్యాన్సర్ కోరలు 16 నెలల వ్యవధిలో రిమ్స్లో 416 శస్త్రచికిత్సలు. ఇక మహమ్మారి బారిన 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారట. ప్రకృతి వనరులకు నెలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి కోరలు చాస్తుంది. వయోవృద్ధులతో పాటు 3 పదుల వయసున్న యువత ఈ మహమ్మారి బారిన పడటం కలవరానికి గురి చేస్తుంది. ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రిమ్స్లో 2024 ఏప్రిల్ నుంచి 2025 జూలై వరకు 416 శస్త్రచికిత్సలు జరగడం పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రధానంగా నోటి, రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, జీర్ణాశయం, ఆహారనాళం, మూత్రాశయం, కిడ్నీ, గర్భాశయం, ముఖద్వారం, ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్లతో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారు. బాధితుల్లో అధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, జైనా, తలమడుగు, భీంపూర్, మావాల, జోద్, జైనూర్, ఊటూరు, ఇంద్రవెల్లి, కోటపల్లి, తిర్యాని, దహేగాం, జన్నారం, దండేపల్లి, లక్షపేట, నిర్మల్ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్లోని ఎంఎన్జే ఆసుపత్రి, ఆదిలాబాద్ రిమ్స్లోనే శస్త్రచికిత్సలు అధికంగా జరుగుతుంది. నేను ఎంఎన్జేలో ఒకసారి స్టింగ్ ఆపరేషన్ చేస్తా. బాధితుల్లో యువత, మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. వ్యాధిపై రోగులకు సరైన అవగాహన లేకపోవడంతో గుర్తించే సమయానికి కొందరి పరిస్థితి చేదాటిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఒకసారి డాక్టర్ ఏమంటున్నారో చూద్దాం. ఒకసారి చాలా కారణాలు ఉన్నాయి. డాక్టర్ జక్కుల శ్రీకాంత్, క్యాన్సర్ వైద్య నిపుణులు, రిమ్స్. ప్రకృతి కాలుష్యం అంతగా లేని ఆదిలాబాద్ జిల్లాలో యుక్త వయస్సు వారిలోనే లక్షణాలు బయటపడడం ఆందోళనకర పరిణామం. రసాయన ఎరువులు అధికంగా వాడిన పంట ఉత్పత్తులను తీసుకోవడం, ధూమపానం, మద్యం తాగడం, ప్లాస్టిక్ వినియోగం వంటి కారణాలతో క్యాన్సర్ తీవ్రత పెరుగుతున్నట్లు భావిస్తున్నాం. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ప్రాంతాల్లోని వారు పొగాకి, గుట్కాలు అధికంగా వినియోగిస్తుండడం కూడా కారణం కావచ్చు. తీవ్రతను బట్టి లాప్రోస్కోపిక్ కోత పద్ధతిలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని అక్కడ డాక్టర్ జక్కుల శ్రీకాంత్ చెప్తా ఉన్నారు. అంటే ఎంత వాస్తవంగా ఏంటంటే ఆదిలాబాద్ రిమ్స్ లో క్యాన్సర్ బాధితుడికి శస్త్రచికిత్సలు చేస్తున్న వైద్యులు చాలా మంది 35 నుంచి 50 ఏళ్ళ వయస్కులు. సరే, తెలంగాణతో కంపేర్ చేసుకుంటే బోర్డర్ లో ఉంటది కాబట్టి ఆడ అంటే ఇట్లా కొట్టాలి, తంబాకు వేసుకోవాలి, అదేమో కర్రనో గిర్రనో అంటారు. మహారాష్ట్రలో కర్ర అంటారు దాని పేరు. వాడి ఇంటిలో ప్రతి ఒక్కరు మినిమం 5 ఉంటే 2-3 అన్న తినాలి కర్ర. మరి వాస్తవంగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది రెడ్ హిల్స్ లో, హైదరాబాద్ లో. వాడికి నేను స్వయంగా వెళ్ళి చూస్తాను కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. రిమ్స్ లో కూడా ఇంత మంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుందంటే మనం సెల్యూట్ చేయాల్సిందే. మరి నిజంగా అంటే ఇటువంటి డాక్టర్ జక్కుల శ్రీకాంత్ అటువంటి డాక్టర్స్ రూరల్ ఏరియాలకు పోయి వర్క్ చేయడం. చాలా మంది వైద్యులు శేఖర్ ఏం చేస్తారు, చాలా మంది వైద్యులు ఏం చేస్తారంటే ఆ ఎమ్మెల్యేని పట్టుకోవాలి, ఈ మంత్రిని పట్టుకోవాలి, మనం హైదరాబాద్కి రావాలి, మన లగ్జరీ లైఫ్ ఉండాలి, మన లగ్జరీ లైఫ్ కి ఎక్కడ కంఫర్ట్ తగ్గద్దు అని చెప్పేసి చాలా మంది 90% డాక్టర్స్ ఉంటారు. ఒక 10% డాక్టర్స్ డాక్టర్ జక్కుల శ్రీకాంత్ లాగా ఉంటారు చాలా మంది. మరి నిజంగా ఆదిలాబాద్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? చెట్లు, అడవులు గుర్తుకొస్తాయి. మనం ప్రకృతి ప్రశాంతంగా ఉంటది, మంచి స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది మనకు అని ఏ రోగాలు రావని అనుకుంటాం మనం. మరి అంత పెద్ద రోగాలు రాని ఈ ఆదిలాబాద్కు ఎందుకు ఇంత పెద్ద రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ ఎందుకు వస్తున్నాయి? ఒకసారి అదే డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ జక్కుల శ్రీకాంత్ తో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మరి ఎందుకు ఆదిలాబాద్ లో జరుగుతా ఉంది? డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. సార్, మీరు లైవ్ లో ఉన్నారు, మీరు ప్రజా వాయిస్ లైవ్ లో ఉన్నారు. ఒక ఆదిలాబాద్ లో క్యాన్సర్ కూరలు 16 నెలల వ్యవధిలోనే రిమ్స్ లో 416 శస్త్రచికిత్సలు చేసిన వచ్చింది. మీ ఆర్టికల్ ఒకటి వచ్చింది సార్ ఇక్కడ. సార్, ఇక్కడ ఆదిలాబాద్ అనగానే మాకు అంటే నార్మల్గా జర్నలిస్ట్ కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, చెట్లు ఉంటాయి, స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది, ఏ రోగాలు రావు అని ఒక నాదుడు ఉంది సార్. ఎందుకు క్యాన్సర్ మహమ్మారి ఆదిలాబాద్లోనే ఎక్కువగా ఉంది చుట్టుపక్కల? అంటే ఇప్పుడు మామూలుగానే ఇప్పుడు క్యాన్సర్ అనేది మన ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతుంది. ఆదిలాబాద్ కాదు, మన ఇండియాలో కూడా చాలా పెరుగుతుంది. సంవత్సరానికి 15 లక్షల పేషెంట్లు వస్తున్నారు ఇండియా వ్యాప్తంగా. సో అట్లనే ఆ విధంగానే ఆదిలాబాద్ లో మామూలుగా ఇన్ని కేసులు ఉండకూడదు,
వాళ్ళ అంటే లైఫ్ స్టైల్ కానీ వ్యవసాయం చేసే పద్ధతులు ఇవన్నీ వల్ల క్యాన్సర్స్ తక్కువ ఉంటాయి అనుకున్నాం. కానీ చూసిన తర్వాత వచ్చింది ఏంటంటే చాలా మందికి ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ అవడం వల్ల గుట్కాలు, తంబాకులు, ఈ ఖైని, జర్దాలు తినడం వల్ల నోటి క్యాన్సర్లు అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ 25 నుంచి 35, 40 సంవత్సరాల మధ్య వారిలో చాలా మంది నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంటే ఇక్కడ వ్యవసాయం వాళ్ళ జీవన వృత్తి కదా, వ్యవసాయం చేసేటప్పుడు గుట్కాలు తినుకుంటూ చేయడము, దీనివల్ల ఈ క్యాన్సర్ అనేది బాగా ప్రబలంగా ఉంది. అట్లే చాలా మంది ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉండడం వల్ల అవేర్నెస్ లేకపోవడం, దానివల్ల క్యాన్సర్ ని తొందరగా గుర్తించలేకపోతున్నారు చాలా మంది. ఆడవాళ్ళు అయితే కానీ ఎవరైనా రొమ్ములు గడ్డలున్నా కూడా హాస్పిటల్లో చూపించుకోకపోవడము, వాళ్ళలో కొంచెం బిడియం వల్ల బయటకు రాకపోవడం వల్ల కూడా ఈ క్యాన్సర్లు అనేవి తొందరగా గుర్తించలేకపోతున్నాం. ఈ సంవత్సర కాలంలో మన బ్రిమ్స్ లో డైరెక్టర్ గారి సహకారంతో ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఆరోగ్య పాఠశాల అని చెప్పి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల కొంతమందికి అవేర్నెస్ వచ్చి రిమ్స్ కి రావడం జరుగుతుంది. సో ఈ సంవత్సర కాలంలో చాలానే గుర్తించాము. కానీ ఇది అన్ఫార్చునేట్, అంటే క్యాన్సర్ల పేరు ఆపరేషన్లు మనం ఎక్కువ చేస్తున్నాం అంటే మనం సక్సెస్ అయినట్టు కాదని, అంతమంది ఎక్కువ వస్తున్నారంటే కొంచెం బాధాకరమైన విషయమే. అంటే మొదట్లో గుర్తించకపోవడమేనా సార్ కారణం? ఇంకా అసలు క్యాన్సర్ మహమ్మారికి రూపు మార్చే అవకాశం లేదా మన భారతదేశంలో? ఉంది. ఎందుకంటే మనము తొందరగా గుర్తించడము, మన అలవాట్లు మార్చుకోవడము, ఈ గుట్కాలు, తంబాకులు, బీడీ, సిగరెట్లు మనం పట్టకపోవడము, కొంచెం లైఫ్ స్టైల్లో కూడా మనం ఎక్సర్సైజ్ చేయడము, ఫుడ్ హ్యాబిట్స్, మనం తినే పదార్థాలు కూడా ఇప్పుడు అన్ని బయట తినడం, ఫ్రై ఫుడ్స్, ప్లాస్టిక్ తినేదంతా ప్లాస్టిక్, వాటర్ నుంచి టీ కప్, రాగి కప్పులు అన్ని ప్లాస్టిక్ వస్తువులే. మనం తినే ఫుడ్ లో కూడా రసాయనాలు విపరీతంగా పెరిగిపోవడము, వీటన్నిటి వల్ల క్యాన్సర్ పెరుగుతుంది. బట్ క్యాన్సర్ కి కొన్ని టెస్టులు ఉంటాయి మనం ముందే పసిగట్టడానికి, స్క్రీనింగ్ టెస్టులు అంటారు. వాటిని మనం రెగ్యులర్ గా చేయించుకుంటే క్యాన్సర్ ని ముందే పసిగట్టవచ్చు, క్యాన్సర్ రాకుండా కూడా ఆపొచ్చు. కానీ అవగాహన కార్యక్రమాలు లేవు కదా సార్, ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ అటు మహారాష్ట్ర రాష్ట్రాల్లో మన ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు పెద్దగా లేవు అనేది మా వాదన. సార్ అంటే ఇంతకు ముందు లేకుండా, బట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు కొత్తగా క్యాన్సర్ సెంటర్స్ అని చెప్పి 200 దేశవ్యాప్తంగా, అట్లా ఆదిలాబాద్ లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య పాఠశాలని, పిల్లలకి ఆరోగ్య పాఠశాల ప్రోగ్రామ్ పెట్టడము, మేము కూడా మధ్యలో స్కూల్లోకి వెళ్ళి మాట్లాడడం ఇట్లా చేస్తున్నాము. అంటే ఈ క్యాన్సర్ లోడ్ని బట్టి మా రిమ్స్ లో డైరెక్టర్ గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి ఇలాంటి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే చాలా మంది మనం ఎంత చెప్పినా వినడానికి అంత దీనిగా లేరు. దాని వల్లనే గుట్కాలు మానడము, అలవాట్లు మార్చుకోవడం కొంచెం లేట్ అవుతుంది వాళ్ళకి. అంటే మీరు చూసిన వరకు సార్ నార్మల్గా క్యాన్సర్ ఎక్కువగా మీరు ఇప్పుడు ఆపరేషన్లు దాదాపు 416 ఆపరేషన్లు శస్త్రచికిత్సలు జరిగినట్టు రిమ్స్లో 16 నెలల వ్యవధిలో వస్తున్నాయి. ఎక్కువ నోటి క్యాన్సర్ వస్తుందా సార్, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందా? మగవాళ్ళలో అయితే నోటి క్యాన్సర్. ఇప్పుడు ఆదిలాబాద్ లో ఆల్మోస్ట్ మనం ఈ 16 నెలల్లో 85 మందికి నోటి క్యాన్సర్ ఆపరేషన్లు చేసాము. ఓకే. రొమ్ము క్యాన్సర్, ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ ఆల్మోస్ట్ ఒక 90 మంది కల్లా రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేశాము. ఈ రెండు కూడా యంగ్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఇంతకు ముందు అంతా ముసలి వాళ్ళకు, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వచ్చేవి. ఇప్పుడు మన అంటే మారిన కాల పరిస్థితులు, మన అలవాట్ల వల్ల యంగ్ వాళ్ళకంటే 35 నుంచి 40-45 ఏళ్ళ మధ్యలో వాళ్ళకి చాలా ఎక్కువ వస్తున్నాయి. సరే, ఇప్పుడు నార్మల్గా మగవాళ్ళు అనుకో గుట్కాలు, జర్దాలు, ఆ కర్రాలు, మన్ను మశానం తిని వస్తూ ఉన్నాయి అనుకో సార్, ఆడవాళ్ళకు రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి సార్? మెయిన్గా ఏంటంటే బేసికలీ మనకి ఫస్ట్ పిల్లల్ని తొందరగా గనకపోవడము, ప్లస్ వాళ్ళకి పాలు ఇవ్వకపోవడము, కొంచెం మనకి సంతానాలు ఏమి రావడం వల్ల రకరకాల మందులు వాడడము, ప్లస్ మన పిల్లలు కూడా తినే ఫుడ్లు మార్పు రావడము, కొంచెం ఎక్కువగా డైట్ అంటే ఫ్యాట్ ఫుడ్ తినడము, లేస్, చిప్స్ లాంటివి, బర్గర్స్, పిజ్జాలు ఇట్లాంటివి తినడము, వీటన్నిటి వల్ల మన ఫుడ్ కూడా, మనం తీసుకునే ఫుడ్ లో కూడా చాలా అంత కలుషితం ఉంటుంది కదా. వీటి వల్ల కూడా ఈ రకమైన క్యాన్సర్లు ఆడవాళ్ళు పెరుగుతున్నాయి. పాపం మగవాళ్ళు అంటే అట్లీస్ట్ గుట్కాలు తిని వాళ్ళు డైరెక్ట్ కారణం తెలుస్తుంది, కానీ ఆడవాళ్ళు తెలియకుండానే వాళ్ళు తీసుకునే ఫుడ్ అలవాట్ల వల్ల రొమ్ము క్యాన్సర్ అనేది చాలా బాగా వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు సార్ నార్మల్గా చాలామంది క్వశ్చన్ అంటే మీకు అడగొచ్చు అడగరాదు, కానీ చాలామంది వైద్యులు 90% వైద్యులు హైదరాబాద్లో ఉండడానికి, లేదంటే పట్టణాలలో ఉండడానికి, వరంగల్లో, కరీంనగర్లో ఉండడానికి, పనిచేయడానికి ముందుకు వస్తారు సార్. నార్మల్గా మీ అటువంటి డాక్టర్లు అంటే రూరల్ ఏరియాలకు పోయి ఆదిలాబాద్ అనగానే ఆదిలాబాద్ నుంచి ఏదైనా ఎమర్జెన్సీ హైదరాబాద్కి రావాలని కూడా చాలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. చాలామంది ఎమ్మెల్యేలను పట్టుకోవడం, ఎంపీలను పట్టుకోవడం, ఇక నేను పోయి నా ఫ్యామిలీ నేను లగ్జరీగా సెటిల్ కావాలని హైదరాబాద్లో చూస్తూ ఉంటారు సార్. ఎట్లా ఉంది రూరల్లో మీరు పనిచేయడం? సార్ నేను పుట్టిన ప్లేస్ ఆదిలాబాద్, మా ఊరు ఆదిలాబాద్. పుట్టిన గడ్డకు రుణం తీర్చుకుంటున్నావా? అంటే వస్తున్నారండి. ఇంతకు ముందు ఆదిలాబాద్ అంటే ఇట్లాంటి ప్లేస్ లేరు. ఇప్పుడు అంటే గత 10 సంవత్సరాలుగా కొంచెం మన హెల్త్ ఫెసిలిటీస్ చాలా పెరిగి రూరల్ ఏరియాస్ లో కూడా మెడికల్ కాలేజీలు ఇవన్నీ రావడం వల్ల బాగానే అన్ని ప్లేస్లలో వైద్యం అందుతుందని నేను అనుకుంటున్నాను.
డాక్టర్లు కూడా చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు పడ్డా కూడా చాలా మంది వస్తున్నారంటే జాయిన్ అవ్వడానికి చాలా మంది విల్లింగ్ చూపిస్తున్నారు. మంచి మంచి పరిణామం అది, డాక్టర్లు కూడా అంటే బయటకు రావడానికి అన్నిటికీ రావడం అనేది. ఇంకా అంటే నార్మల్గా మెడిసిన్స్ ఉండవు హాస్పిటల్స్ అనగానే ఏ హాస్పిటల్ తీసుకున్నా కూడా ఇదే కాన్సెప్ట్లో ఉంటుంది అన్న చర్చ సామాన్య పబ్లిక్ పోయింది సార్. ఇప్పుడు క్యాన్సర్ అనగానే యాజ్ ఏ జర్నలిస్ట్గా ఈ ఫీల్డ్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము. యాజ్ ఏ జర్నలిస్ట్గా క్యాన్సర్ అనగానే మీరు అన్నట్టు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి, రిమ్స్ ఒకటి, ఇక రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ థింగ్ అంటే యశోద క్యాన్సర్, ఇక మల్లారెడ్డి క్యాన్సర్, ఆ క్యాన్సర్ అంటే ప్రైవేట్ హాస్పిటల్సే గుర్తుకొస్తున్నాయి సార్ చాలా వరకు. అవును, బట్ అంటే ఇప్పుడు ఆదిలాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్ టీఎంఎస్ఎస్ బిల్డింగ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, చాలా బాగుంటది. అంటే ఆన్ పార్ విత్ యశోద, అంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ అవన్నీ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అంటే పేదవాళ్ళకు ఒక రకంగా అంటే ఇదే అని చెప్పాలి, అదృష్టంగానే చెప్పాలి, చాలా బాగుంది. అంటే మనం హైదరాబాద్ లో యశోద, అపోలోలో ఏ రకమైన పరికరాలు అయితే ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ లో కూడా ఆ రకమైన పరికరాలు ఉన్నాయి. ప్లస్ డాక్టర్స్ టీమ్ అంత అందుబాటులో ఉంది కాబట్టి ఇన్ని రకాల సర్జరీలు చేయగలిగినాం. అంటే మీరు కూడా ఎప్పుడన్నా కుదిరితే ఆదిలాబాద్ ని అంటే మీరు కూడా చూసి అంటే ఆశ్చర్యపోతారు. మంచి మంచి సార్ నేను అంటే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి పోయినా సార్. అక్కడ నేను ఆర్ఎంతో డిఎంతో మాట్లాడినా చాలా మంచిగా అంటే మంచి వాతావరణం ఉండే. నేను వెళ్ళి వేరే ఇష్యూలో అంతే మంచిది అంటారు సార్, అంతకంటే మంచి బిల్డింగ్ ఉంది. అంటే నేను కూడా ఎంఎన్జేలో కూడా నేను పనిచేశాను 1.5 year. ఓకే ఓకే, మంచి మీరు ఎప్పుడన్నా కుదిరితే ఆదిలాబాద్ కి వచ్చినప్పుడు షూర్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది జక్కుల శ్రీకాంత్, డాక్టర్ జక్కుల శ్రీకాంత్ వర్షన్. నిజంగా సెల్యూట్ చేస్తా ఉన్నాం. జక్కుల శ్రీకాంత్ కావచ్చు, అక్కడ మొత్తం మెడికల్ బృందానికి సూపరింటెండెంట్ కావచ్చు, అక్కడ ఉన్న కలెక్టర్ కావచ్చు, ప్రజావాయిస్ సెల్యూట్ చేస్తాం సార్. ఎందుకంటే పేదలు క్యాన్సర్ వస్తే కుమిలిపోయి చచ్చిపోయే పరిస్థితులు ఉంటాయి. అయ్యో నాకు క్యాన్సరా, నా ఊర్లో తెలిస్తే ఇంకా క్యాన్సర్ అంటే నాతో ఎవడు మాట్లాడాడే, నా ఊర్లో తెలిస్తే నా చుట్టాలు ఎవడు, నా బంధువులు ఎవడు నా ఇంటికి రాడే, నాకు క్యాన్సర్ అని కుమిలి 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 చచ్చిపోతున్న పరిస్థితి. సరే ఏదైనా పోయి వైద్యం చేయించుకుందామా అంటే వైద్యం నారాయణ హరి అంటారు. ఇప్పుడు హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి పోలేరు. కానీ ఇటువంటి డాక్టర్లు ఇంత పెద్ద మంచి ఆర్టికల్ ఇచ్చిన ఈనాడు దినపత్రికకు, అంటే డాక్టర్ల సేవలు ఎట్లా ఉంది, రిమ్స్లో కూడా ఇంత మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, ఎంఎన్జేలో కూడా ఇంత మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, పబ్లిక్ తెలియాలి. తెలియకపోయేసరికి ఏమైతుంది, పెరుగుతుంది కాబట్టి క్యాన్సర్ చాలా చాలా విపరీతంగా 15 లక్షల మందికి వస్తుందంటే నిజంగా సెల్యూట్ సార్ మీకు. ఇది క్యాన్సర్ పైన యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంచెం యుద్ధాలు చేస్తున్నట్టే తెలుస్తా ఉంది. ఇది ఆదిలాబాద్కి సంబంధించింది. ఒకసారి